హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆ, అందరికీ తెలిసినటువంటి కామన్ అంశాల గురించి చెప్పుకుందాం. అయితే ప్రతి ఒక్కళ్ళం మనం ఎప్పుడప్పుడు తినే ఉంటాం ఈ పదార్థాన్ని. కానీ దాని గురించి పెద్ద డీప్గా మనం ఆలోచించాలని అనుకోం చాలాసార్లు. పానీపూరి తెలుసు కదా. పానీపూరి రోడ్డు పక్కన స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనమాట. అదే మనం ఎప్పుడప్పుడు తిని ఉంటాం. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏదో టైంలో తింటూనే ఉంటారు. ఇక చిన్నపిల్లలు చెప్పక్కర్లా, యంగ్ పీపుల్ అయితే బాగా తింటూ ఉంటారు. అసలు ఈ పానీపూరి ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, దాని వెనక ఉన్నటువంటి మరి చరిత్ర ఏమిటి, అదంతా కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. అసలు ఒకానొకప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్ అట్లా చూస్తే పానీపూరి అనేది మన తెలుగు రాష్ట్రాలు ఉన్నట్టుగా నాకైతే తెలియదు. నార్త్ నుంచి వచ్చినటువంటిది అందరికీ తెలుసు. ఇది ఎక్కువగా చూడండి ఫస్ట్‌లో, ఇప్పుడైతే మన వాళ్ళు కూడా అమ్ముతున్నారులే కానీ ఫస్ట్‌లో నార్త్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా అమ్మేవాళ్ళు ఇది. ఇది ఎక్కడ పుట్టింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఈ పానీపూరి అనేటువంటిది ఉత్తరప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టిందట. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది ఇది చెప్పేసి అంటున్నారు. తర్వాతే ఢిల్లీకి వచ్చింది. తర్వాత దీని చరిత్ర ఇప్పటిదప్పుడుది కాదండి. కొన్ని అసలు ఇతిహాసం ఎట్లా అంటే కొన్ని ఇతిహాసం సంబంధించినటువంటి గాథలు ఉన్నాయి నార్త్‌లో దీని గురించి. ఏమిటంటే కుంతి కుంతీదేవి ఒకసారి అనమాట పాండవులు ఐదుగురిని మెప్పించడానికని చెప్పేసి ఒక వంట వండాలి అని చెప్పి ద్రౌపది అంటే కోడలకు ఒక పరీక్ష పెట్టిందట. పెట్టి ఆవిడ ఏం చేసిందట, కొద్దిగా గోధుమ పిండి, ఆ, నీళ్ళు, తర్వాత ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా దానికి వేసేటువంటివి, కొత్తిమీర కావచ్చు అలాంటివి, ఇలాంటివన్నీ కూడా ఇచ్చి సింపుల్గా ఉండాలి, అందరికీ నచ్చాలి, అట్లా ఒకటి చేయమని చెప్పి ఇచ్చిందట. ఇస్తే ద్రౌపది ఈ పానీపూరి అనేటువంటిది చేసిందట. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారట అప్పుడు. దాంతో ఆ కుంతి ఆ, ఆవిడ్ని కోడలిని దీవించిందట. నువ్వు చేసినట్టు ఈ వంట అంటే ఈ పదార్థం ఎప్పటికి కూడా నిలిచి ఉంటుంది సదాకాలం అని చెప్పి దీవెనిచ్చిందట. అది నార్త్‌లో ఒక కథ అనమాట దీని గురించి. అట్లా నార్త్ అంతా కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇలా పాకిపోతూ వచ్చింది. ఇక్కడే కాదు, పాకిస్తాన్‌లో కూడా ఇది మంచి పేరెన్నికగా ఉన్నటువంటి ఒక స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనమాట ఇది. ఫ్రెండ్స్‌తో మరి అలా అలా హోటల్‌కి వెళ్ళినట్టు ఉండి అక్కడ తింటాం. పానీపూరి అవుట్లెట్స్ చాలా ఉంటాయి. మహారాష్ట్రలో కానీ, ఉత్తరప్రదేశ్‌లో కానీ, మధ్యప్రదేశ్, ఈవెన్ ఇటువైపు వెస్ట్ బెంగాల్ కానీ ఇటువైపు చాలా పెద్ద బిజినెస్ చేస్తారు ఇది. పానీపూరి మనం ఊహించినటువంటిది అనమాట. ఇప్పుడిప్పుడు మన వైపు వచ్చింది. సరే వీళ్ళు కూడా మంచి బిజినెస్ చేస్తున్నారు. రోడ్డు పక్కన మీరు చూస్తే సాయంత్రం. అయితే దీంతో ఉన్న ఒక ఇదేంటంటే దీంట్లో మంచినీళ్ళు వాడకపోతే అంటే శుభ్రంగా ఉన్నటువంటి నీటిని వాడకపోతే మాత్రం అనారోగ్యం చేస్తుంది. అదర్వైజ్ మంచి నీళ్ళు వాడుతూ దాంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వాడుతూ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అనారోగ్యం కూడా ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే విరేచనాలు అది లోపల ఉన్నది కూడా బయటికి కొట్టేస్తాం. తెలుసు, అందరికీ తెలుసు కదా. ఉమ్. అట్లా అనమాట. దీనికి ఒక రకమైనటువంటి ప్రాచుర్యం ఉంది అట్లా. ఇక ఎక్కడ ఈ పానీపూరి బాగా ప్రశస్తి పొందిన ముంబై అండి. ముంబైలో ఈ పానీపూరి సంబంధించి రకరకాల విధాలుగా చేస్తూ ఉంటారు. అసలుకి భారతదేశంలో నంబర్ 1 అనమాట ఇప్పుడు. అవుట్లెట్స్ రకరకాల షాపుల్లో అనమాట, పెద్ద పెద్ద షాపుల్లో కూడా దీనికి సంబంధించి కొన్ని అవుట్లెట్స్ ఉంటాయి. ఆ, దాన్ని జనాలు వెళ్ళి చక్కగా తింటూ ఉంటారు అక్కడ. అహ్మదాబాద్ కావచ్చు, లక్నో, తర్వాత కోల్కతా కావచ్చు, ఢిల్లీ, ఇట్లా బెంగళూరు, ఈవెన్ సౌత్‌లో కూడా మన హైదరాబాద్ కానీ ఇట్లా విపరీతమైనటువంటి ప్రాచుర్యం వచ్చేసింది ఇప్పుడు. దీన్ని గోల్‌గప్ప అని చెప్పి, తర్వాత గప్‌చుప్ అని చెప్పి, ఇలా రకరకాల ముద్దు పేర్లు కూడా ఉన్నాయి వీటికి. మరి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌లో నంబర్ 1 అని చెప్పాలంటే ఈ పానీపూరినే చెప్పాలి. పానీపూరి అమ్ముతూ లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ టాలెంట్ చూపి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వచ్చేటట్టుగా బిజినెస్. ఈ మధ్య మరి అలాంటి ఒక బిజినెస్ మ్యాన్ గురించి జల్నా, మహారాష్ట్రలో ఉంటుంది పట్టణం. అక్కడ ఈ పానీపూరి అమ్ముతూ చాలా పైకి వచ్చినటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీని ఈ మధ్య చదివాం ఒక పత్రికలో కూడా. తర్వాత
ఇంగ్లీష్‌లో చెప్పాలంటే దీన్ని వాటర్ బాల్స్ అని, వాటర్ ప్యాన్ కేక్స్ అని ఆ విధంగా పిలుస్తుంటారు ఇంగ్లీష్ వాళ్ళైతే. హ్మ్. వాళ్ళకి తోచిన పేర్లు వాళ్ళే పెట్టుకుంటారు. అలాగే పాకిస్తాన్‌లో కూడా ఈ పానీపూరి అనేది చాలా పాపులర్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనమాట. సరే, ఈ వాడేటువంటి వాటరు ఇందాకే చెప్పుకున్నాం. మంచిగా లేకపోతే మాత్రం కడుపులో దేవేసినట్టు చికాగా అయిపోతుంది. ఫ్రెష్‌గా మంచినీళ్ళు మంచిగుండి దాంట్లో మిగతా వేసే ఫ్రెష్ ఇంగ్రీడియంట్ మంచిగా ఏస్తే చాలా బావుంటుంది. దీంట్లో ఎంతున్నాయ్యా కిలో క్యాలరీస్ అంటే 51 కిలో క్యాలరీస్ శక్తి ఉంటుందటండి. ఇది మామూలుగా జనాలు మనం తింటే ప్రతిరోజు. దానికి ఒక 5 ఉంది కదా మినిమం. అట్లా 58.3% కార్బోహైడ్రేట్స్, 9.3% ప్రోటీన్స్ ఉన్నట్టుగా గుర్తించారు దీంట్లో. అలాగే దీనికి మధ్యప్రదేశ్లో దీన్ని ఇంకో పేరుతో పిలుస్తారు. ఏంటంటే ఫుల్కీ అనేటువంటి పేరు. అలాగే అస్సాంలో పుస్కా అనేటువంటి పేరుతోను, అలాగే బెంగాల్లో ఫుచుకా అనే పేరుతోను, బీహార్లో జలపూరి, చూడండి జల్పూరి అట, జల్పూరి అనేటువంటి పేరుతో పిలుస్తారట బీహార్లో. ఇట్లా రకరకాలైనటువంటి మరి పేరుతో ఈ పానీపూరి మరి అప్రతిహతంగా ముందుకు సాగిపోతూనే ఉంది. దానికి పట్టేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. కొద్దిగా గోధుమ పిండి బాస్లో తయారు చేసుకోవటం, దాంట్లో మాస్టప్ పొటాటో వేయటం, చక్కగా తరిగి ఉల్లిపాయలు, తర్వాత ఇది ఈ చిక్ పీస్ అంటారు, కుక్డ్ చిక్ పీస్ అవి వేస్తారు. కొద్దిగా మన స్పైసెస్ కొత్తిమీర కావచ్చు, ఇంకా దాంట్లో రుచికి కానీ దానికి పుదీనా కూడా కొద్దిగా రైట్ అట్లా రకరకాలుగా వేస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం చేస్తూ దీన్ని మరి ఆకట్టుకుంటూ ప్రయత్నిస్తుంటారు. మహారాష్ట్రలో ఇందాక చెప్పాను, ఆయన పేరు ఏంటంటే కాశీనాథ్ వామన్ రావు గాలి అని చెప్పేసి. ఈయన 18 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తూ అనమాట. ఈయన చాలా పైకి వచ్చేసేటట్టు ఈయన గురించి అనమాట. అసలుకి మీడియాలో బాగా వచ్చింది ఆ మధ్య. కేవలం పానీపూరి బిజినెస్ చేసేటట్టు 18 సంవత్సరాల నుంచి. ఫస్ట్‌లో 250, 300 రూపాయలు అమ్మేవాడట. ఇప్పుడు దాంట్లో రకరకాల ఇన్నోవేటివ్ టెక్నిక్స్ కనిపెట్టానమాట ఆయన. మరి వెడ్డింగ్ సీజన్లో కూడా ఆయన్ని స్పెషల్గా పిలుస్తారట. 2.5 నుంచి 3.5 లక్షలు ఛార్జ్ చేస్తాడట ఆయన. అంటే వెడ్డింగ్లో అందరికి సరఫరా చేయటానికి అక్కడే ఉండి. అట్లా ఈయన బాగా సంపాదించాడు. కాబట్టి ఏదైనా సరే చిత్తశుద్ధితో మంచిగా చేస్తే అది ఏ బిజినెస్ అయినా దాంట్లో పైకి రావచ్చని నేను నిరూపించాడని చెప్పొచ్చు కదా. ఇదండి పానీపూరి గురించి ఉన్న చరిత్ర. లైట్గా చెప్పుకున్నాం మనం. ఓకే, ఇది మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.